కాబట్టి భగవంతుడికి సమానుడైనటువంటి వాడు ఇంకొకడు లేడు అనేటటువంటి మాటనే ఆ ఉపనిషద్వాక్యం చెబుతూ ఉన్నది. ఈశ్వరుడికి సమానుడైనటువంటి వాడు ఇంకొకడు లేడు అనేటటువంటి మాటని అది మనకి చెబుతూ ఉన్నది ఆ వాక్యం. ఇదంతా తెలియాలంటే సరిగ్గా ఆ శాస్త్రాలని వాటన్నిటి కూడా సరిగ్గా అధ్యయనం చేసి ఉండాలి. అది చేస్తే తప్ప మనకి అది తెలియదు, అది తెలుస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇలాగే అవుతూ ఉంటుంది. ఇప్పుడు వాడెవడో పైగా వాడు ఇంత దృఢంగా చెప్తున్నాడు, ఎంత తీర్మానంగా చెప్తున్నాడు, కాదు మీ ఉపనిషత్తులోనే మీ వేదాల్లోనే ఉంది, అది ఉంది ఇది ఉంది అని అంటాడు. కాబట్టి అక్కడ ఏం చెప్పారు అని అంటే భగవంతుడికి సమానుడైనటువంటి వాడు ఇంకోడు లేడు అని దాని యొక్క అర్థం. ఇప్పుడు లోకల్లో మనం విగ్రహాల్ని ప్రతిమ అని కూడా అంటూ ఉంటాం. కానీ అక్కడ కూడా విగ్రహాన్ని ప్రతిమ అని అంటున్నాం, యద్యపి అంటూ ఉన్నాం. కానీ అలాగని ప్రతిమ అనే శబ్దానికి విగ్రహం అనే అర్థం కాదు. మరి విగ్రహాన్ని ప్రతిమ అని ఎందుకు అంటున్నాము అని అంటే భగవంతుడి యొక్క రూపం ఎలాగైతే ఉంటుందో అదే రూపాన్ని మంత్రశాస్త్రాల్లో ధ్యాన శ్లోకాల్లో వర్ణించారు. అక్కడ వర్ణింపబడినటువంటి ఆ రూపాన్ని పెట్టుకొని ఈ విగ్రహాన్ని తయారు చేశారు. అంటే అక్కడికి ఏమైంది, భగవంతుడి యొక్క స్వరూపం ఏదైతే ఉందో దానికి సమానంగా ఈ రాతితోనో అథవా లోహంతోనో ఈ మూర్తిని తయారు చేశాం. అంటే అక్కడ కూడా ఆ సామ్యం అనేది ఉంది. అక్కడికి ఏమైందంటే సామ్యాన్ని పెట్టుకునే మూర్తిని మనం ప్రతిమ అంటున్నాం తప్ప ఈ ప్రతిమ అంటే విగ్రహము అని అర్థం కాదు. ఆ భగవంతుడు నిజంగా ఎలా ఉంటాడో అదేవిధంగా ఈ మూర్తిని మనం తయారు చేశాం. అంటే అక్కడికి ఏమైంది, ఆ రూపంలో సామ్యం ఉంది, ఆ ఉపమానం అనేది అక్కడ ఉంది. కాబట్టి అక్కడికి ఏమైందంటే అక్కడ కూడా ఈ సామ్యం అనేటటువంటి విషయాన్ని పెట్టుకునే విగ్రహాన్ని మనం మూర్తి అంటాం, అదే ప్రతిమ అని అంటాం తప్ప నేరుగా ప్రతిమ అనేటటువంటి శబ్దానికి విగ్రహం అని అర్థం కాదు. ప్రతిమ అనేటటువంటి శబ్దానికి సామ్యము అంటే ఉపమానము అని అర్థం. అంటే భగవంతుడితో సామ్యాన్ని కలిగినటువంటి వాడు, అంటే సమానుడైనటువంటి వాడు ఇంకోడు లేడు అని దాని యొక్క అర్థం. కాబట్టి ఇది దాని యొక్క అర్థం. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్పొస్తున్నాను అంటే ఈ మోసం చేయాలి, ఏమైనా చేసి వీళ్ళని మోసం చేయాలని కంకణం కట్టుకున్న వాళ్ళు ఎంత దూరం వెళ్తున్నారు చూడండి. మరి వాళ్ళు అంత దూరం వెళ్తుంటే మరి మనమంతా కొంత దూరమైనా వెళ్ళాలిగా. నేరుగా ఉపనిషత్తుల్లోకి దాంట్లోకి దూరిపోయి అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక మూల ఉన్నటువంటి వాక్యాన్ని తీసుకొని దీని యొక్క అర్థం ఇది అది ఇది అని చెప్పి ప్రవచనాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇంత దూరం వెళ్తూ ఉన్నప్పుడు దీన్ని తెలుసుకోవడం, ఇక్కడ వాస్తవాంశం ఏమిటి, దీని గొప్పతనం ఏమిటి అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడంలో కొంత దూరమైనా మనం వెళ్ళకపోతే నిజంగా చెప్పాలంటే అది ధర్మద్రోహమే అవుతుంది. కాబట్టి అటువంటి ధర్మద్రోహాన్ని గనక మనం చేస్తే దానికి మించిన పాపం అనేది ఇంకోటి ఉండదు. కాబట్టి అందరూ కూడా ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని స్పష్టంగా చక్కగా తెలుసుకోవాలి. విశేషంగా దీన్ని ప్రతిరోజు కూడా చక్కగా ఆచరించాలి. ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, చాలామందికి రకరకాల బాధ్యతలు ఉంటాయి, చాలా పనులు ఉంటాయి. ఆ పనుల మీద ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి వస్తుంది, ఏదేదో చేయాల్సి వస్తుంది, చాలా సమయం దానికోసం వెచ్చించాల్సి వస్తుంది. అదంతా ఉండనే ఉంది, అందరికీ అది ఉండనే ఉంది. ఏ మనిషి అయినా కూడా ప్రపంచంలో వాడి మీద కొన్ని బాధ్యతలు ఉండనే ఉంటాయి, వాడు చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉండనే ఉంటాయి, ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది, దానికోసం చాలా సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. అది అందరికీ ఉండనే ఉంది, ఎవరికైనా కూడా బాధ్యతలు ఉండనే ఉన్నాయి. కానీ ఇన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ దాని సమయం వేరు, దీని సమయం వేరు. దీని కొంత సమయాన్ని ఖచ్చితంగా ధర్మాచరణ కోసం మనం కొంత సమయాన్ని తప్పకుండా కేటాయించుకోవాలి. బాధ్యతలు ఉండని, అలాగని బాధ్యతలను వదిలేయాలి అని ఎవరు చెప్పట్లేదు. బాధ్యతలను కూడా చక్కగా నిర్వర్తించుకోవాలి. అవన్నీ కూడా బాధ్యతలను ఎప్పుడు కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు. వాటిని చక్కగా మన మీద ఏమేమి బాధ్యతలు ఉన్నాయో అవన్నీ కూడా ఎవరైతే మన మీద ఆధారపడి ఉన్నారో, మన మీద ఏమేమి బాధ్యతలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా న్యాయం తప్పకుండా మనం చేయాల్సిందే.